నమస్కారం ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఘనంగా ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు అధిక సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు నందిగుండం దుర్గామాత ఆలయానికి 34,000 రూపాయల విలువ చేసే గంట అందజేత మొక్కులు చెల్లించుకున్న భక్తులు పద్మశాలీలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతారు జిల్లా కార్యవర్గ సమావేశంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్ద రమణ పట్టణంలోని షేక్ సాహెబ్పేట ఉర్సు ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. షేక్ సాహెబ్పేట నుంచి ప్రారంభమైన ఉర్సు ఉత్సవాల ర్యాలీ పట్టణంలోని బైల్ బజార్, బుధవార్పేట్, గాంధీ చౌక్, విశ్వనాథ్ పేట్ మీదుగా మహబూబాఘాట్ వరకు కొనసాగించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. साहब रहमतुल्लाहि ताला अलैह का उर्स मुबारक 9 रजबुल मुरज्जिब को हज़्ब रिवायत यानी हर साल की तरह इस साल भी बड़े अक़ीदत और एहतराम के साथ जुलूस संदल मोहल्ले शेख साहबपेट इहाते दरगाह हज़रत शेख साहब से निकल कर मुख्तलिफ़ रास्तों से बैल बाज़ार की जानिब जा रहा है और ये शहर निर्मल के लिए एक एज़ाज़ है, न सिर्फ एज़ाज़ है बल्कि एक शरफ़ है। यहाँ पर इस जुलूस संदल में हिंदू मुस्लिम भाईचारगी का एक अमली पैगाम इस मजमे के जानिब से दिया जा रहा है और सूफिया इकराम का ये तरीक़ा रहा, वो हमेशा इंसानियत का पैगाम अवाम और अल्लाह की मखलूक को दिए हैं। ये मुल्क गरीब नवाज का मुल्क है। यहाँ पर हर मज़ाहिब के मानने वाले, हर मज़हब के मानने वाले गरीब नवाज की चौखट पर अपने सर को झुकाते हैं। हाज़रीन, हमें बड़ी खुशी है कि आज यहाँ पर ये मीडिया के हमारे भाई भी यहाँ आए हैं। పట్టణంలోని నందిగుండం దుర్గామాత ఆలయానికి బాలాజీ సుశీల అనే భక్తులు ఆదివారం గంటను ఆలయానికి విరాళంగా అందజేశారు. నందిగుండం దుర్గామాత ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులు గతంలో పూజలు చేసి తమ కోరికలను నెరవేరాలని మొక్కుకున్నారు. ఆ కోరిక నెరవేరడంతో పాటు నూతనంగా ఆలయ నిర్మాణం జరిగినందున ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 34,000 రూపాయల విలువ చేసే గంటను ప్రత్యక్షంగా తయారు చేయించి ఆలయానికి అందించారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డితో పాటు భక్తులు పాల్గొన్నారు.
నూతన ఆలయానికి బాలాజీ సుశీల బజ్జువారం బత్తుల్ వారు పశ్చిమ గోదావరి జిల్లా అజ్జవరం నుండి 34,000 రూపాయల ఖరీదైన గంటని ఈరోజు అమ్మవారి ఆలయ సన్నిధిలో అమ్మవారికి కానుకగా ఇవ్వడం జరిగింది. మరి ఈ నూతన ఆలయానికి వసంత పంచమి రోజు ప్రతిష్టాపన నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ ఆలయంలో ముఖ్యంగా ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం, అమ్మవారి హారతి, మరి అలాగే శనీశ్వరుడి ఆలయము, మరి సుబ్రహ్మణ్య స్వామి, రాహుకేతు, ఆంజనేయ మరియు లక్ష్మీ గణపతి, వినాయక ఆలయాలు ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారు 50 లక్షలు నిధులు కూడా ఇవ్వడంతో ఈ ఆలయం చేసుకొని మరి భక్తులు కోరిన కోరికలు తీర్చే విధంగా ఈ ఆలయాలు ప్రతిష్టాపన చేసుకొని మరి మున్ముందు మన కష్టాలన్నీ తీర్చే విధంగా ఇక్కడ ఈ తపో భూమిలో మనం అందరం అడుగిడి మన కర్మల్ని తొలగించుకుందామని ప్రతి ఒక్క భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మరి మీ వంతు కూడా ఆలయానికి కానుకలుగా సమర్పించి ఆలయ అభివృద్ధిలో మీరందరూ తోడ్పడాలని, మరి ప్రతి ఆదివారం జరిగే అన్నదాన కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మరి అమ్మ కృపకు మనం అందరం పాత్రలవుదామని. జై దుర్గామాత. కొత్త ప్రతిష్టాపన కాబట్టి మేము గుడి గంటని అమ్మవారికి చేయాలనుకున్నాం కాబట్టి కొత్త గంట తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ఎడంతోటి మంచి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. పద్మశాలీలు ఐక్యంగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతారని తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్దరమణ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వీకుల కాలం నుండి పద్మశాలీలు రాణిస్తున్నారని, అనివార్య కారణాల వల్ల వెనుకబడిపోయారని అన్నారు. పద్మశాలీలు రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆడపు భూమన్న, జిల్లా అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి అశోక్, పోపా అధ్యక్షులు కట్కం మురళి, చిలువేరి గంగాధర్, బిట్లింగ్ రాజేశ్వర్, యువజన సంఘం అధ్యక్షులు మాడ వినోద్, బొద్దుల భానుచందర్, నరహరి తదితరులు పాల్గొన్నారు. నారాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. ఈరోజు మన నిర్మల్ జిల్లా పద్మశాలి కుల బాంధవులందరూ మొన్ననే జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్గా వారు మరి మన గెలిచిన అభ్యర్థులను పిలిచి నిర్మల్ జిల్లా శుభదినం ఈరోజు. మామడ మండలంలోని పొన్కల్ వెంకటేశ్వర ఆలయంలో గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. ఆలయ పూజారుడు రామచంద్రాచార్యులు విజయసారథి కన్నుల పండుగగా కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధి హామీ మండలి సభ్యులు చిక్యాల హరీష్ కుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు మంగు శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గంగారెడ్డి, హనుమంతరావు, మనోహర్, కిషన్, రాజారెడ్డి, గంగన్న, జగన్, నరేష్ రెడ్డి, వంశీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ममाग्नेवच्चो विहवेश्वस्तभजन्द्रेन्धानास्तनवं कुशेम मह्यं नमन्तां प्रतिशिष्यतस्रस्त्वजाध्यक्षेण पतनादिदेव मम देवा विहवे सन्तु सर्वजन्द्रावन्तो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमरुगोपवस्तु मह्यं पातः पवतां कामे अस्मिन् मय देवा द्रविडमादिचिन्तामे देवे शृणुर्वेरणः प्रणोद विश्वे देवासहवीरजन्मम् महामस्तु तेजः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्चित्सहजं पदस्तात् आदिश्यमक्रियं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं परमस्तु तेजः यज्ञोपवीतधारण मुहूर्त अस्तु लक्ष्मीवेङ्कटेश्वरस्वामिगोविन्द अर्घ्यपाद्यादिकं दत्त्वा प्रभवे శాంతినికేతన్ మానసిక వికలాంగుల కేంద్రం కొండాపూర్లో చింతకుంట గంగాధర్ మాధవిల 34వ పెళ్లి రోజును పురస్కరించుకొని శాంతినికేతన్ మానసిక వికలాంగుల పాఠశాలలో దివ్యాంగులకు పెన్నులను బిస్కెట్లను పండ్లను పంపిణీ చేశారు. దివ్యాంగుల మధ్య పెళ్లి రోజును సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ మహిళా మండలి సభ్యులు ఆమెడ లతాకిషన్ 1100 రూపాయలను, నూకల మాధవి దయాకర్ 1000 రూపాయలను, ఆమెడ అర్పణారాములు 1000 రూపాయలు, పొలిశెట్టి అరుణారాజు 1000 రూపాయలు, గాదె సరళ ప్రమోద్ 1000 రూపాయలు, ఉత్తూరు భార్గవి వినోద్ 1000 రూపాయలు, ఉత్తూరు భార్గవి వినోద్ 1000 రూపాయలను సంస్థ డైరెక్టర్ చెనిగారపు చిన్నయ్యకు అందజేశారు. ఈ రోజు ఉదయం ఆర్య సమాజ మందిరంలో వైదిక పద్ధతిలో వేద మంత్రాల ప్రశస్తి వివరణ సహితంగా భక్తుల ఉత్సాహం మధ్య దేవయజ్ఞం నిర్వహించారు. ఈ శరీరం సామాజిక హితువునకే ఇతరుల మేలు చేయడానికే ఉంది అని ఎం శ్రీకాంత్ ఆర్య తెలిపారు. అనంతరం భజనలు, ఉపన్యాసాలు జరిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే నెల 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. దేశంలో ఒక ధీటైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే నరేంద్ర మోడీకి మేము మద్దతు ఇచ్చినట్లు అవుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలో ఇలా దీన్ని గ్రహించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, పోలీసుల ద్వారా తెచ్చుకున్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలవబోతుందని చెప్పేసి భయానికి గురైపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అనేక రకాలుగా అవాకులు చెవాకులు విసరడం జరుగుతూ ఉన్నది. రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఈ సౌత్ ఇండియా నుంచే అనేక స్థానాలు ఇలా బీజేపీకి ప్రజలు గెలిపించబోతా ఉన్నారు. జనతా పార్టీ రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ప్రతి పల్లె నుండి పట్టణంలో గడప గడప ఇల్లు కూడా అందరూ కూడా కోరుకునేది అధికారంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు వస్తేనే దేశం భద్రత ఉంటుంది, రక్షణ ఉంటుంది, ప్రజలకు అందరికి అందుబాటులో సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పేసి గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్లమెంటులో బీజేపీ గెలిపించాలని చూస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు, అధిక సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు. నందిగుండం దుర్గామాత ఆలయానికి 34,000 రూపాయల విలువ చేసే గంట అందజేత, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. పద్మశాలీలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్ద రమణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.